అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. మన ఇంట్లో కూరగాయలు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. పోనీ కూరగాయలు ఉన్నాయని ఏదైనా వండేద్దామా అంటే ఇంట్లో పిల్లలు తింటారో లేదా శ్రీవారు తింటారో లేదో తెలీదు. కాబట్టి ఎప్పుడైనా సరే రోజు ఇలాగా కర్రీ వండుకోవడం కన్నా ఒక్కొక్కసారి టమాటా రైస్ ట్రై చేయండి. దీనికి చాలా ఈజీ అండి. కూరగాయలు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్ కూడా మన ఆప్షనల్ అనమాట. వేసుకుంటే బాగుంటుంది, అందుకే వేసుకున్నాను నేనైతే. ముందుగా అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. బిర్యానీ సామాన్లు వేసుకోవడం వల్ల టేస్ట్ గా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాకాయలు, క్యారెట్ వేసుకుని మంచిగా వేపేసుకోవడమే. ఇలా వేపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేగిపోయాక మనం అందులో సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా వేపేసుకోవాలండి. తర్వాత ఇందులోనే తగినంత పసుపు, కారం వేసేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, అది వేసి కలిపేసుకోవడమే. ఇందులోకి రైతా అంటే ఉల్లి చట్నీ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదా ఉత్తనే కూడా ఇలా తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.